హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు పొద్దున్నే పంజాగుట్ట ఎళ్ళాం. పంజాగుట్ట ఎందుకు అంటే, పంజాగుట్ట మటన్ తెచ్చుకోవడానికి. పంజాగుట్ట మటన్‌కే ఫేమస్ అనమాట. ఎందుకు పంజాగుట్ట ఎళ్ళే మటన్ తెచ్చుకోవాలా, తినాలా అంటే పంజాగుట్ట ఎళ్ళే మటన్ తెచ్చుకొని తినాలి. ఎందుకు అంటే, మన దగ్గరలలో సండే రోజు తప్ప మిగతా రోజుల్లో అది ఫ్రెష్షే ఉండదు. అదే పంజాగుట్టకెళ్తే ఎవ్రీడే ఫ్రెష్‌గా ఉంటుంది. మన ముందే మీట్ కట్ చేసి ఇస్తారనమాట. ఇది ప్రాసెస్. ఇది ఎక్కడంటే మెరిడియన్ పక్కనే అనమాట. చాలామంది తెలిసే ఉంటాయి. చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు. ఫ్రెష్‌గా ఉంటది. మంచి ప్రైసే ఉంటది. మనకి ఏది కావాలంటే బొక్కలంటే బొక్కలు ఏం కట్ చేసాను లోపల తిడతారేమని తీయలేదు. బట్ ఎంతమంది ఫస్ట్ టైం నేను వెళ్ళాను. ఎంతమంది ఉన్నారో దాంట్లో కట్ చేసే వాళ్ళే ఉంటే సండే రోజు కొనడానికి వరుస పెట్టి ఉంటారంట లైను. సో, అదనమాట. అందుకని చిన్న క్లిప్ తీసిన. అంతే మొత్తానికి మటన్ తీసుకున్నాం. ఒక కేజీలు అంటే కాదు, హాఫ్ కిలో మటన్ కోసమే అంత దూరం వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. కృష్ణ నగర్ టు పంజాగుట్ట. సో, డిసిషన్ చూసి తీసుకున్నాను అనమాట. వచ్చేటప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటే చిల్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ 8:30 అంటే 9 ఆ టైంకి ఎప్పుడు అంత బయటికి వెళ్ళలేదు పని మీద అన్నట్టు వెళ్ళినాం. వచ్చేటప్పుడు దారిలో పోలీసు పోలీస్ ఆయన పోలీస్ కారేమో ఒక ఆయన వాళ్ళ కార్ని గుద్దేసిందనమాట. ఇక్కడ తప్పెవదని చాలామంది ఎంతమంది వింటారు. వీడియో దిగడం నాకే భయమైంది. బట్ ఆయన డేర్గా ఎంత గట్టిగా మాట్లాడుతుందంటే ఆ మాత్రం డేర్ ఉండాలి. ఎందుకంటే అటు పోలీస్ వాళ్ళది తప్పు కాబట్టి వాళ్ళు గమ్మున ఉన్నారు. లేకపోతే బాగా వైలెంట్గా ఉండేది అనమాట. పాపం కారు మొత్తం ఇదైపోయింది. కొత్త కారు అనుకుంటే చూడడానికి ఎంత బాగుందో ఆ కారు. బట్ ఏం చేద్దాం, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పోలీస్ వాళ్ళది ఎంతైనా చూసుకొని రావాల్సింది. వాళ్ళే పోలీసులు సక్రమంగా లేకపోతే ఇక మిగతా జనాలు ఏం నడుస్తారో ఏమో అనిపించింది కాసేపు. సో, అదనమాట ముచ్చటగా జరిగింది. భయం వేసిద్ది. ఆయన అంత ఆరం కొట్టినా అక్కడ ఆగాలి. బట్ ఇటు నుంచి అటు నుంచి పోతుంది కాబట్టి ఇక ఎవడు తప్పు అయినా సరే మనం పక్కన పెట్టేసుకోవాలి. సో, వంట చేసిన గ్యాప్లో కూరగాయలన్నీ కట్ చేసుకున్నాం. సో, ఆలోపు ఒక మంచి సీరియల్ చూసుకుందామని. చాలా బాగుంటుంది. కామెడీగా ఉంటుంది. ఫన్నీగా ఉంటుంది. ఇల్లాలు పిల్లలు. సో, ప్రమోషన్ కదా కానీ బాగుంటుంది సీరియల్. చూసి ఎంజాయ్ చేయండి. మొత్తానికైతే వంట అయిపోయింది. తిన్నాం. హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. ఇది ముందు రోజు లాగ్ కూడా దీంట్లోనే కంటిన్యూస్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగే బీట్రూట్, క్యారెట్, యాపిల్, ఏబీసీ జ్యూస్ తాగేస్తున్నాను అనమాట. కొంచెం తాగాలనిపిస్తుంది. తాగాలి. వాకింగ్ అవి చేసుకుంటున్నాను బేసిక్గా. ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ అవుదామని. సో, అందుకనమాట. మా అమ్మ ఆల్రెడీ మస్తు తిడుతుంది. ఇప్పటికే చాలా అంత వెయిట్ ఉన్నా తగ్గుదని. సో, మా అమ్మ కోసం తగ్గుదామని ఫిక్స్ అయ్యాను. అందుకని చిన్న యాక్టివిటీస్, చిన్న ఎక్సర్సైజ్, చిన్న ఫుడ్ కొంచెం తగ్గించుకోవడం, కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవడం అది చేస్తున్నాను అనమాట. ఇదనమాట. 2 డేస్కి ఒకసారి పట్టేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి రోజు పట్టుకొని పెట్టుకోవాలంటే ఇంట్లో పని ఇవి ఎక్కువ ప్రాసెస్ ఎక్కువైపోతుంది. అందుకనే 2 డేస్కి ఒక్కసారే పెట్టుకొని తాగేసానమాట. 2 రోజులకి మనకి బాధ ఉండదు. మార్నింగ్ లేసి చక్కగా గ్లాసులో పోసుకొని తాగేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే, లేకపోతే లేదు. నేను మిల్క్, షుగర్ ఏది యాడ్ చేయకుండా ఉట్టి క్యారెట్, బీట్రూట్ జ్యూసే తాగేస్తానమాట. అది ముచ్చట అదే చూపిస్తున్నాను. మంచిగా లోటాలు పోసుకొని పెట్టుకుంటానమాట. ఇక ప్లాస్టిక్స్ అవన్నీ ఎందుకులే అని అలా. సో, మొత్తానికి ఆ చెంబుడు హాట్ వాటర్ తాగుతాను. మార్నింగే అంత హాట్ వాటర్ తాగి ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా గ్రీన్ టీ తాగుతానమాట. అది నా మార్నింగ్ ఒక 3 రోజుల నుంచి స్టార్ట్ చేసిన నా వెయిట్ లాస్ జర్నీ. ముందు చెప్తాను ఎంత వెయిట్ ఎంత ఉన్నాను అనేది కూడా బాగుంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో, ఇదనమాట ముచ్చట. సో, ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే ఒక ఆమ్లెట్, చాలా రోజులైంది ఆమ్లెట్ తిన్నాక కూడా. సో, అందుకని ఆమ్లెట్ నాకొకటి, మా బుడ్డకొడికి ఒకటి. నేను కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే చాకుతో ఆమ్లెట్ తిరిగేసింది అనమాట. బిగ్ బాస్ చూసి వాళ్ళు చాకుతోనే అన్ని తిప్పడం తీయడం అంటే సరే మనం ట్రై చేద్దాం, మనం ఎందుకు ట్రై చేయకూడదని చాకుతోనే తీసా. ఎంత ఈజీగా వచ్చింది అనుకో. సూపర్ ఈజీగా వచ్చింది. ఇక నుంచి దోశలు కూడా అట్టే తిప్పాలనిపించింది నాకు. టమాటా కర్రీ, ఒక ఆమ్లెట్. ఇక ఈ వీడియో చూసి మీరు సూపర్ ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? స్కూల్ బస్కి పోతున్నావా? ఓకేగా, బాయ్ బాయ్, సీ యూ చెప్పు. ఓకే పా. బ్యాగ్ ఇస్తావా? బ్యాగ్ పట్టుకుంటా. ఓకే. ఓ బో. ఓకే బాయ్.